ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు మేషరాశి వారికి ఈ ఆగస్టు నెల ఎలా ఉండబోతుంది అనేది, ఈ మేషరాశి వారికి ఎలా ఉందనేది తెలుసుకుందాము. సో చూసినట్లయితే మేషం వాళ్ళకి ఈ నెల అత్యంత ముఖ్యమైన నెలల్లో ఒకటిగా నిలవబోతుంది. ఈ నెలలో మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ మనకి మిథునంలో ఉంటున్నారు. మీ రాశ్యాధిపతి కుజుడు తృతీయ స్థానంలో ఉంటున్నారు. అలాగే ఆగస్టు 1న శుక్రుడు నీచరాశి అయిన కన్యలోకి ప్రవేశిస్తున్నారు. కుజుడు మీకు రాశ్యాధిపతి మాత్రమే కాకుండా అష్టమాధిపతి కూడా అవుతున్నారు. అష్టమం అవుతుంది కదా, అష్టమానికి అధిపతి కూడా అవుతున్నారు కుజుడు. సో అష్టమాధిపతి కూడా తృతీయ స్థానంలో సంచరిస్తుండటంతో మీకు ధైర్యము, నిర్ణయ సామర్థ్యము, కమ్యూనికేషన్ ప్రయత్నాలు వంటి విషయాల్లో గణనీయమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ నెలలో రవి కేతువుతో సంయోగం ఏర్పరచుకోవడం కూడా జరుగుతుంది. రవి ఇక్కడికి వస్తారని చెప్పాను కదా నేను. కొన్ని రోజుల తర్వాత మనకి నెల మధ్య ప్రాంతంలో రవి కేతువుతో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటారు. రవి గ్రహము మార్పు అనేది ఇక్కడికి జరుగుతుంది సింహంలో. అంటే కేతువు దగ్గరకు వస్తున్నారు రవి కేతువుతో కలిసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే, అదే టైంలో మనకి సూర్యగ్రహణం జరుగుతుంది కదా. రవి కేతువుతో కలిసినప్పుడు సూర్యగ్రహణం జరుగుతూ ఉంటుంది మనకి ఈ నెలలో. సో ఇప్పటి వరకు దాగి ఉన్నటువంటి కొన్ని విషయాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి. అది ఏదైనా విభేదాలు కావచ్చు మీకు, అంటే విభేదాలు లాంటివి బయటకు వస్తాయి. ఒక సంబంధానికి, ఒక రిలేషన్కి సంబంధించిన నిజం కావచ్చు, లేదా చాలా కాలంగా దాచిపెట్టినటువంటి విషయం కావచ్చు, అవి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఉద్యోగం, శిక్షణ, ఫిట్నెస్, రోజువారీ ప్రయాణాలు లేదా పనిచేసే ప్రదేశాల్లో ఎవరి పట్లైనా, అంటే ఎవరి కోసమైనా కూడా మీకు ఎఫెక్షన్ అనేది కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే వారి మాటలను మాత్రమే నమ్మకుండా చిన్న చిన్న బాధ్యతలు వారు ఎలా నిర్వహిస్తున్నారో కూడా గమనించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఇచ్చేటటువంటి హామీ కంటే వాళ్ళ బాధ్యత నిర్వహణే అతని లేదా ఆమె నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది కాబట్టి. సో ఈ నెల రెండో భాగంలో చూసుకుంటే మీ యొక్క పంచమ స్థానం చాలా చురుకుగా పనిచేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆగస్ట్ 2 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా కుజుడు మిథున రాశిలోనే ఉంటున్నారు ఇక్కడ. సో కుజుడు మిథునంలోనే ఉంటున్నారు కాబట్టి కొంచెం నరాలకు సంబంధించినటువంటి కేర్ అనేది తీసుకోవాలి. నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. బట్ పర్వాలేదు, తృతీయమే కాబట్టి కొంతవరకు ఎదుర్కొనేటటువంటిది, అంటే మీరు ఫేస్ చేయగలిగేటట్టే ఉంటుంది. అంత ఎక్కువగా సివియర్గా ఏమీ ఉండదు. అలాగే కుటుంబము గురించి చూసుకున్నట్లయితే మీకు సూర్యగ్రహణం 5వ స్థానంలో ఏర్పడినప్పటికీ మేషరాశి వాళ్ళకి ఇక్కడ ఏంటంటే రవి ముందు మనకి చతుర్థంలో ఉంటున్నారు. అంటే మేషరాశికి చతుర్థంలో ఉంటున్నారు, తర్వాత సింహంలోకి వెళ్తారు. కాబట్టి చతుర్థము కూడా కొంతవరకు ప్రభావితం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆరోగ్యము, ఇల్లు, ఆస్తి, కుటుంబ బాధ్యతలు, భావోద్వేగ భద్రత లేదా వంశపారంపర్య కుటుంబ విషయాల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ ఆస్తి నిర్ణయాల్లో సోదరులు లేదా సోదరీమణులు కూడా భాగస్వాములు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలి, కానీ త్వరగా మాట్లాడడం కన్నా కూడా సున్నితంగా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. మీరు చేయాల్సినవి మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా క్రమం తప్పకుండా వ్యాయామం అయితే చేయండి. కోపంగా ఉన్నప్పుడు వెంటనే మీరు ఏదన్నా డెసిషన్ అనేది తీసుకోకండి. ముందు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. సో ఆస్తి, డబ్బు లేదా ఆర్థిక విషయాలకు సంబంధించి ప్రతి సంభాషణను రాతపూర్వకంగా ఉంచుకుంటే మంచిది. ఉద్యోగం, మీ కెరీర్ గురించి చూసినట్లయితే నెలలో మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు తృతీయంలో ఉండటం వల్ల మీకు ధైర్యం అనేటటువంటిది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. తృతీయ స్థానం అనేది ధైర్యాన్ని ఇస్తుంది కదా, అక్కడ కుజుడు ఉండడం, కుజుడు లాంటి మీ రాశ్యాధిపతి, అందులోకి కుజుడు ఫైటింగ్ ప్లానెట్ ఉండడం ఇంకా మంచిది. దీనివల్ల మీకు ఇంటర్వ్యూస్, వ్యాపార విస్తరణ, అలాగే మీకు కంటెంట్ క్రియేషన్, సేల్స్, మీ యొక్క రచనలు ఏమైనా చేసే వాళ్ళకి, తర్వాత డిజిటల్ వర్క్స్ చేసే వాళ్ళకి, చిన్న చిన్న దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి కానీ, ఉన్నతాధికారులతో నేరుగా మాట్లాడడము, ఇలాంటివన్నీ చేసేటువంటి వాళ్ళకి ఆయా పనుల్లో, వారు చేసే పనుల్లో వాళ్ళకి సక్సెస్ అనేటటువంటిది తప్పకుండా వస్తుంది ఈ కుజుడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల, ఈ మేషరాశి వాళ్ళకి. సో శని మీకు దశమ స్థానం, లాభస్థాన అధిపతి కావడంతో, అంటే శని మీకు 10, 11 ఇళ్ళ అధిపతి 12లో ఉన్నారు. సో మీకు మంచి అవకాశాలు అయితే అందిస్తారు. శని ఇక్కడ వక్రించారు కాబట్టి, వక్రించారు అంటే లాభస్థానం దిశగా వస్తున్నారు కొంతవరకు అని అర్థం. కంప్లీట్గా కాకపోయినా కొంత పర్సంటేజ్. విదేశీ సంస్థలు, రిమోట్ వర్క్, హాస్పిటల్ లేదా పరిశోధనా రంగాలు, గోప్యమైనటువంటి ప్రాజెక్ట్స్, అంటే సీక్రెట్గా ఉన్న ప్రాజెక్ట్స్, ఇటువంటి రంగాల్లో కూడా మీకు అవకాశాలు వచ్చే
ఛాన్సెస్ ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మేషరాశి వాళ్ళు, వాళ్ళకి పాత పరిచయాల ద్వారా ఉద్యోగ సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండో నెల అంటే నెల రెండో భాగంలో, ఈ నెలలోనే రెండో భాగంలో ఈ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే మొదట్లో ఆ పని ముందుగా బ్యాక్గ్రౌండ్లో జరిగే బాధ్యత ఉంటుంది. అంటే వాళ్ళ ఈ యొక్క ఏదైతే రెండో వారంలో రిజల్ట్ ఇస్తారో అది మొదటి వారం నుంచే స్టార్ట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. బట్ రిజల్ట్ రెండో వారానికి వచ్చేసరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు వేరే ప్రాంతాలకి రెసిడెంట్ కూడా మార్చే అవకాశాలు కూడా ఇస్తున్నారు. జాబ్ రీత్యా కావచ్చు, మీరు చేసే పని రీత్యా, ఏదైనా పని రీత్యా కావచ్చు. ఆర్ విదేశీ సంస్థలతో మీకు సంబంధం వచ్చే అవకాశం, అంటే విదేశీ సంస్థలతో మీరు కనెక్ట్ అయ్యి ఆన్లైన్ కూడా మీరు వేరే ప్రాంతాలకి వర్క్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ సమయంలో మీరు ఎక్కువగా ప్రశంసలు రావట్లేదు అని చెప్పేసి ఉద్యోగానికి మీరు రిజైన్ చేయడం అంత మంచిది కాదు. అంటే మీరు చేసే వర్క్కి రికగ్నిషన్ లేదు అని కానీ ఇటువంటి ఏదైనా మీరు ఫీల్ అవుతూ ఉన్నట్లయితే కొంతకాలం ఓపిక పట్టాలి. సో మీకు రికగ్నిషన్ లేదు అనేటటువంటి భావన ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో. అది మీరు కొంతకాలం పేషెన్సీతో ఉండాలి. ధనానికి సంబంధించి చూస్తే ఈ నెలలో శుక్రుడు మీకు 6వ స్థానంలో, శుక్రుడు చూసుకున్నట్లయితే ఇది 6వ స్థానం అవుతుంది కదా మేషం నుంచి. సో శుక్రుడు 6వ స్థానంలో నీచ స్థానంలో ఉన్నారు. దీనివల్ల ఎక్కువగా 6వ స్థానం ఖర్చులకు సంబంధించిన స్థానము, అలాగే శుక్రుడికి నీచ రాశి. దానివల్ల ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అప్పులు, ఆరోగ్య సంబంధించిన ఖర్చులు. 6వ స్థానం ఆరోగ్యానికి కూడా సంబంధించిన ప్లేస్ కాబట్టి సో మీకు ఉద్యోగులు, పెంపుడు జంతువులు, ఇంటి సహాయకులు, కోర్టు రిలేటెడ్ కావచ్చు ఏదైనా ఖర్చులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బాగా. సో ఇటువంటి అంశాల మీద డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. గ్రహణం ప్రభావం కూడా ఇల్లు, వాహనం, ఆస్తి వంటి విషయాల మీద మీకు దృష్టి పెట్టేలా చేస్తూ ఉంటుంది. సో ఈ కాలం కొత్త పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయం అయితే కాదు. వాహనం కొనుగోలు చేయడం, ఇంటి భద్రత కోసం కెమెరాలు లేదా ఇంటి రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం వంటి నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో డబ్బుని ఆడంబరాల కోసం కాకుండా అవసరమైన సమస్యల పరిష్కారానికి ఉపయోగించడం మంచిది. ఇంటి మరమ్మతులు చేయాల్సి వస్తే అవసరమైనంత మాత్రమే చేసుకోండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే మంచిది ఈ నెలలో. సో కన్యా రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు విలాసవంతమైన ఖర్చులకు అనుకూల పరిస్థితులు అయితే ఉండవు. సో చూసినట్లయితే శుక్రుడు సప్తమాధిపతి కూడా అవుతున్నారు. మీకు మేషరాశికి సప్తమాధిపతి కూడా అవుతున్నారు కాబట్టి ఈ యొక్క సంబంధాలకి మీకు సంబంధించి కొంత ఉద్రిక్తత, కొంచెం అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటి బాధ్యతలు ఎలా పంచుకోవాలి, ఖర్చులు ఎలా చేసుకోవాలి, ఇలాంటి విషయాల్లో అయితే విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పని, బంధువులు, పెంపుడు జంతువులు తగినంత సహకారం అందించడం లేదు అనే భావన కూడా మీకు సమస్యలకు దారితీస్తూ ఉంటుంది. రవికేతు సంయోగం అనేటటువంటిది మీకు 5వ స్థానంలో జరుగుతుంది. దీనివల్ల మీ యొక్క అంటే రిలేషన్స్ కానీ ఇటువంటివి సంబంధాల విషయంలో తీవ్రంగా కనిపించినా కూడా పూర్తి స్థాయిగా మీకు సంతృప్తిని ఇవ్వవు. కొంతమందిలో అయితే మాత్రం గతంలో దూరమైన పర్సన్కి ద్వారా అంటే మీకు ఒక కమ్యూనికేషన్ అనేది ఆ వ్యక్తి యొక్క కమ్యూనికేషన్ అనేది వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో పరిహారాల విషయానికి వస్తే కనుక ఈ నెలలో ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించండి. మీ కుటుంబంలో తరతరాలుగా కొనసాగుతున్న ఒక ప్రతికూల అలవాటును లేదా గొడవల పద్ధతిని ఈ నెలతో ముగించాలి అని సంకల్పించుకోండి. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకోండి. సాధారణ ఆహారం తీసుకోండి. మాటల్లో క్రమశిక్షణ పాటించండి. సో ఈ నెలలో మీకు మీ యొక్క స్ట్రెంగ్త్స్ గురించి చూసుకుంటే ఈ నెల మీకు ముఖ్యంగా కమ్యూనికేషన్స్, రచన, మార్కెటింగ్, ఇంటర్వ్యూస్, వ్యాపార అభివృద్ధి, చిన్న ప్రయాణాలు, అలాగే అంటే మీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్, గ్రోత్ ఇటువంటి వాటికి సంబంధించి మంచి ధైర్యాన్ని అయితే ఇస్తుంది. చాలా కాలంగా మనసులో దాచుకున్న విషయాన్ని ధైర్యంగా చెప్పగలుగుతారు. పాత పరిచయాలు మళ్ళీ కలవడం, విదేశీ సంస్థల్లో పనిచేయడం, రిమోట్ వర్క్స్, గోప్యమైన ప్రాజెక్ట్స్, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవడం వంటి విషయాలకు ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు. ఆశ్లేష నక్షత్రంలో గురుని సంచారం వల్ల పెండింగ్లో ఉన్న కొన్ని పనులు డాక్యుమెంటేషన్, చర్చలు లేదా ఆచరణాత్మక పరిష్కారాల ద్వారా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. సంబంధాల్లో విమర్శల స్థానంలో పరస్పర సహకారాన్ని పెంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. నిద్రను మీరు క్రమబద్ధంగా ఉంచుకోండి. మీ యొక్క నరాల మీద అధిక ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడండి ఈ నెలలో ఈ మేషరాశి వాళ్ళు. సో ఇవి మీకు అనుకూలమైన తేదీలు చూసుకుంటే ఆగస్టు 13th to 17th వరకు అనుకూలంగా ఉంటుంది. చర్చలు, దరఖాస్తులు, విద్యా లేదా ఉద్యోగ ప్రణాళికల కోసం 30 నుంచి 31 అంటే ఈ 2 రోజులు కూడా ఆగస్టు 30, 31
ఈ 2 రోజులు కూడాను దీర్ఘకాలిక అంటే లాంగ్ టర్మ్గా ఏదైనా చేయాల్సిన ప్లానింగ్స్ చేసుకోవడానికి చాలా మంచిది. ముఖ్యమైన విషయాలు మాట్లాడే ముందు వాటిని ఒకసారి రాసుకొని ఆలోచించుకుంటే మంచిది. మీ కోపాన్ని ధైర్యంగా సానుకూల శక్తిగా మార్చుకోండి. ఈ నెలలో మీ రాశ్యాధిపతి కుజుడు తృతీయంలో బలంగా ఉండడం వల్ల ఆ శక్తిని సరైన దిశలో ఉపయోగించుకోగలిగితే మంచి విజయాలైతే మీకు ఇస్తారు కుజుడు. ఇది ఈ యొక్క మేషరాశి వాళ్ళ యొక్క ఆగస్టు నెల రాశి ఫలాలు.